మేము వచ్చాక ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు ప్రతిపాదనలు, అది జమానదే పాతదే, మీరు వచ్చినాక కొత్తగా చేసేది ఏం కాదు. అది షామీర్పేట మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం. గత సర్కార్ కాళేశ్వరం కోసం 11.5 వడ్డీకి అప్పు తెచ్చింది. నేను వచ్చాక 26,000 కోట్లను 7.5 వడ్డీకి మార్పించా. ఇది పెద్ద ఘనకార్యం అనుకుంటున్నాడు. దీని భాగవతం నేను చెప్తా కాసేపు అయినాక, ఇక్కడికి పోయినాక చెప్తా. ఈయన ఏమన్నాడు, 11.5% ఉన్నటువంటి వడ్డీని నేను 7.5కు మార్చిన, అంటే సగం తగ్గించిన, అటు ఇటుగా సగం తగ్గించిన నేను అని చెప్తారు. నేను 26,000 కోట్ల రూపాయలను వడ్డీ రేటు తగ్గించిన అని చెప్తారు. ఎట్ట తగ్గించండి తెలుసా, అది కూడా చెప్తా. గీడిపోయినాక గీంత అయిపోయినాక చెప్తాగండి. నేను వచ్చాక ఒక పని చేద్దాం, ఇప్పుడే చెప్తాను. కాళేశ్వరం రుణాలు పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి ఇదే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. 26,000 కోట్ల అప్పును రీకన్స్ట్రక్టింగ్ చేసినట్టు కేంద్రానికి అంగీకారం అంట. రుణాలపైన 10.9 నుంచి 7.5% తగ్గనున్నటువంటి వడ్డీ, 10 నుంచి 25 ఏళ్లకు పెరిగినటువంటి చెల్లింపు గడువు, ఏటా 4,000 కోట్ల మేర తగ్గినటువంటి భారం రాష్ట్రానికి ఉపశమనం. ఏమి తెలివి కల్లా ముఖ్యమంత్రి సార్ నువ్వు, మామూలు ముఖ్యమంత్రి కాదు. 26,000 కోట్లు, 26,000 కోట్లు దీన్నంట వడ్డీని 11.5% నుంచి దీన్ని 7.5%కి తగ్గించిన నేను అంటున్నాడు వడ్డీ రేటుని. అంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను, సపోజు ఎంత, ఇది 2 రూపాయలు అనుకో మిత్తి, నేను రూపాయికి తగ్గించిన అంటున్నాడు, 1 రూపాయికి తగ్గించిన అంటున్నాడు. మంచిది, సంతోషం, మంచిదే కదా వడ్డీ తగ్గితే. కానీ అసలు భాగవతం ఏం తెలుసా, ఈ వడ్డీ ఏమో ఎన్ని సంవత్సరాల కోసం ఈ వడ్డీ ఉన్నది, కేవలము 10 సంవత్సరాలు, అంతేనా? 10 సంవత్సరాలు, ఇది 10 ఇయర్స్, ఇది 10 సంవత్సరాల కోసం. ఇది మరి ఈ వడ్డీ ఎంత, ఇది 25 సంవత్సరాల కోసం. ఇది నువ్వు చేసినటువంటి ఘనకార్యం. 10 సంవత్సరాలలో అయిపోయేటువంటి అసలు దాన్ని 25 సంవత్సరాలకు, అంటే రెండింతలు పెంచిండు. రెండింతలు పెంచి 25 సంవత్సరాల దాకా మేము కడతాము. ఇప్పుడు 2 రూపాయలు కడుతున్నాం కదా, ఇప్పుడు రూపాయి కడతాము అంటున్నాడు. వడ్డీ అది ఎక్కువ పడుతుంది తెలుసా. మనం సింపుల్గా చెప్పాలంటే 1,00,000 రూపాయల మీద, 100 రూపాయల మీద మనం నెలకు 2 రూపాయలు మిత్తి కడతా ఉంటే, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఈ 100 రూపాయల మీద నేను 25 ఏళ్ల పాటు నెలకు రూపాయి మిత్తి కట్టుకుంటూ వస్తా అంటున్నాడు. దీనికంటే ఇది ఎక్కువ అయిపోతుంది, డబల్ అయిపోతుంది. ఎవడైనా తొందరగా అప్పు తీర్చుకోవాలనుకుంటాడు, కానీ అప్పుని ఇంకో 30 ఏళ్ళు కడతా, 40 ఏళ్ళు కడతా, నువ్వు ఉండేటిదా పీకేటిదా, 25 ఏళ్ళైనా పెడతావు, 40 ఏళ్ళైనా పెడతావు. 10 ఏళ్ళల్లో అయిపోయేటువంటి వడ్డీ వ్యవహారాన్ని, ఆ మొత్తం అప్పుని నేను 25 ఏళ్ళు కడతా అని చెప్తున్నావు అంటే నేను తెలివి అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎవడైనా తక్కువ ఇస్తాడు, దాన్నే ఉంది. ఒకవేళ నువ్వు ఘనకార్యం చేసి నువ్వు వీడింత పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, ఈ గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి, అప్పుడు ఈ 26,000 కోట్లకు ఇట్లా 10 సంవత్సరాలనే గింత వడ్డీ రేటుకు ఇప్పియాలి. అప్పుడు నువ్వు 7.5% వడ్డీ రేటుకే 10 సంవత్సరాలనే వేస్తే అప్పుడు నువ్వు ఘనకార్యం చేసినట్టు, మోడీతోటి ఒప్పించి ఏదో చేసినట్టు. దాన్ని 25 సంవత్సరాలకు పెంచి దాని టెన్యూరు నేను ఏదో చేసేసిన, ఏదో అయిపోయిందని చెప్తుంటే చిన్న పిల్లలు ఇది అర్థమైతే నవ్వుతారు. మరి రేవంత్ రెడ్డి తెలివి ఇది. మళ్ళీ గోల్కొండ కోట మీద నిలబడి మళ్ళీ మాట్లాడు, నేను ఏదో ఘనకార్యం చేసిన అని చెప్పేసి. 2 లక్షల కోట్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలని కోరుతున్నా, ప్రాజెక్టుల అనుమతుల కోసమే పదే ఢిల్లీకి పోతున్నా, క్రేడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అంట. ఇట్లా ఉన్నది. ఇంకోటి ఏంది, నీటి వాటాల్లో రాజీపడం, ఒత్తిడికి లొంగం, కుట్రలకు బెదరం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన, రైతులకు 1-3 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం, పేదింటి సొంత కలను నెరవేర్చినాం. అప్పుడే అయిపోయిందా? పేదలందరికీ ఇండ్లు వచ్చేసినాయి. అప్పుడే తెలంగాణలో పేదలందరికీ ఇండ్లు వచ్చేసినాయి, రైతులందరికీ రుణమాఫీ అయిపోయింది, రైతులందరికీ రైతు భరోసా వస్తున్నది, రైతులందరికీ రైతు బీమా వస్తున్నది. ఆ రైతు బీమా ఇప్పటిదాకా గతి లేదయ్యా. మన 14 తారీఖుకి అయిపోయింది అది రెన్యువల్ డేటు. మళ్ళీ కొత్తది రెన్యువల్ చేస్తారా చేయరా కూడా అర్థమవుతలేదు. దాన్ని అక్కడ కార్డుకి ఎక్కిచ్చేసిండు అప్పుడే. 1,13,000 కోట్లు మరి ఎవరికి పెట్టావో, ఎవరి జేబులోకి పోయినాయో తెలియదు. తెలంగాణ రాజులకైతే ఓలే అవన్నీ.